ఉండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే ఉండలేనయా. నీ కృప లేని క్షణం, నీ దయ లేని క్షణం నేను ఊహించలేనయ్యా. నీ కృప లేని క్షణం, నీ దయ లేని క్షణం నేను ఊహించలేనయ్యా. అందరం చేతులతో దినాలు సహకరించిన స్థానిక దైవజనులందరికీ మా నిండు వందనాలు. మీరు మాపై చూపిన ప్రేమను బట్టి మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పరిచర్యని అత్యధికంగా దేవుడు దీవించిందాక. మీరు కార్చిన ప్రతి కన్నీటి పొట్టు ప్రభుత్వాన్ని చేర్చబడ్డది. మీరు గొప్ప పరిచర్య చేయాలి, మీ పరిచర్యలు ఉన్నత స్థాయిలోకి వెళ్ళను గాక. మా మధ్యలో వరంగల్ నుంచి వచ్చిన అన్న జోసఫ్ ప్రభాకర్ అన్న, వినయ్, గాడ్ బ్లెస్ యు నాన్న. వాళ్ళంతా ఒక కుటుంబంగా మాకెంత సహకారంగా ఉంటారు, ఒక ప్రొటెక్షన్గా ప్రతి నిత్యం మమ్మల్ని భద్రపరుస్తుంటారు. కాబట్టి మిమ్మల్ని, మీ కుటుంబాలను కూడా ప్రభు ఆశీర్వదించి దీవించిన దాకా. ఈరోజు మన అంశం ఉజ్జీవం ఎలా వస్తుంది. 3 విషయాలు క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తాను. దాని తర్వాత బలమైన అభిషేక ఆరాధనలోకి వెళ్ళబోతున్నాం. దేవుడు బలంగా తన అగ్ని చేత ఒక్కొక్కరిని నింపబోతున్నాడు. హల్లెలూయా. మన అంశం ఏంటిదంటే ఉజ్జీవం ఎలా వస్తుంది. చాలా మంది నోట ప్రభువా మాకు ఉజ్జీవం కావాలి అంటారు. ఉజ్జీవం గురించి ప్రార్థనలు, ఉజ్జీవం గురించి ప్రసంగాలు, ఎక్కడ ఉపవాస ప్రార్థనలైనా, ఎక్కడ ఉజ్జీవ సభలు జరుగుతున్నాయి, ఉజ్జీవ ప్రసంగికులు అని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మాకు ఉజ్జీవం కావాలని ప్రార్థనలు, ఉజ్జీవం యొక్క ప్రసంగాలు. కానీ అసలు ఉజ్జీవం అంటే ఏంటిది? రివైవల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రివైవల్? వాట్ ఈస్ రివైవల్? ఉజ్జీవం, రివైవల్ అంటే ఏంటిది? చూడండి, కొన్ని పదాలు ఇంగ్లీష్ లో ఉన్నాయి. రిమైండ్,